రైతులు మళ్ళీ ఎందుకు వేసినమురా ఓటు అని చెప్పుతోని కొట్టుకునే పరిస్థితి దాపరిచింది. రైతులకు గోస అరిగోస చూపిస్తున్నాడు. ఆయన మళ్ళీ గెలవలేడు. కంపల్సరీ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది అన్న చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. ఎట్లా ఉంది రాష్ట్రంలో పరిస్థితి? ఇప్పటికే యూరియా కష్టాలు కూడా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. రైతులు మళ్ళీ ఎందుకు వేసినమురా ఓటు అని చెప్పుతోని కొట్టుకునే పరిస్థితి దాపరిచింది. ఇంకోటి యూరియా లేదు, ఇంకా రైతు బంధు లేరు, రైతు బీమా లేదు, ఏది లేదు. రైతులకు గోస అరిగోస చూపిస్తున్నాడు. ఆయన మళ్ళీ గెలవలేడు. స్థానిక ఎన్నికల కాదు, రేపు ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల కూడా చిత్తుగా ఓడగొట్టి తరిమి కొడతాం. మేము రైతుల పక్షాన నుండి మాట్లాడుతున్నాం కాబట్టి తరిమి కొడతాం ఆయనని. ఇంకా మళ్ళీ గెలవలేడు. కొడంగల్లో కూడా రాడు, కొడంగల్ కూడా రాలేడు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఆనాటి రోజులు తెస్తా అని చెప్పి ఇప్పుడు యూరియా దగ్గర చెప్పుల లైన్లో పెట్టే పరిస్థితి. ఆనాటి రోజులు అంటే ఆయన ఇంకా వెనకటి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటే మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలన తెచ్చిండు. కానీ ఇప్పటి ఇంక తెలంగాణ పాలన కాదు, ప్రజాపాలన కాదు అది. వెనకటి కాంగ్రెస్ పాలన చెప్పులు లైన్లో పెట్టి ఇంకా సంచి కోసం కొట్లాట తన్లాట పరిస్థితి దాపరిచింది. ఇప్పుడు కూడా అదే, అంతకంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన అనేది అంతకంటే అధ్వానంగా ఉంది. ఇప్పుడు 2 సార్లు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? గ్రామాలలో కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి. చాలా తేడా ఉంది. అప్పుడు ఎక్కడ లైన్ అనేది తెలియదు. యూరియా కాదు, ఇది ఒక్కటే కాదు, ఏ రైతుకు ఇది లేదు, ఇబ్బంది లేదు. పండిన ధాన్యాన్ని కూడా ఏడుకి తీసుకపోతే ఎంబడ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పండిన ధాన్యాన్ని కూడా తీసుకోవడం లేదు. అది ఏమో ఇంకా తాళ అంటాడు, ఇంకా ఏదేదో అని చెప్పి ఇంకా పెట్టేస్తున్నాడు. అది కొనే పరిస్థితి లేరు. ఇప్పుడు కొనే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇంకా మొన్న యాసంగి అప్పుడు కూడా వాళ్ళు కొనలేదు. కొనకుంటే కమిషన్ సంచి కాడ కిలో, అది క్వింటాల్ కాడ 2 కిలోలు తీసేసిండ్రు. 2 కిలోలు 3 కిలోలు ఇష్టానుసారంగా వాళ్ళు ఎట్లా అంటే అట్లా తీసుకుంటున్నారు. అది దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారు. అంతేగాని ఏడ ఉంది ఇందిరమ్మ ఇండ్లు? వాళ్ళు భూమి పూజ వరకు కానీ ఇంతవరకు ఒక ఇల్లు కట్టిన దాపరికాలు ఏం లేవు. ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏం లేదు. ఆటోలో కూడా ఆటో వాళ్ళు నడుపుకునే వాళ్ళు అధ్వాన పరిస్థితి. ఏడ్చే రోజులు ఉన్నాయి. వాళ్ళు ఏడుస్తున్నారు కూడా. ఆటోలు నడుపుకునే వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు ఎందుకు వేసినాం రా అని చెప్పుతోని కొట్టుకున్నారు. మేము కాంగ్రెస్ పాలన అని, ప్రజాపాలన ఏదో వాళ్ళు మాయమాటలు చెప్పి వేసినాం. కానీ మళ్ళా కాంగ్రెస్ కంటే ఓటు వేయమనే పరిస్థితిలో ఉన్నారు ఆటో వాళ్ళు. కానీ మహిళలు, బస్సు వాళ్ళు చూస్తే మహిళలు ఉన్నారంటే ముందర 1 కిలోమీటర్ దూరం పోయి ఆపుతున్నారు. ఇక వాళ్ళని అయితే అసలు చిన్న చూపు చూస్తున్నారు. మహిళ అంటే అయిపోయి చిన్న చూపు. ఒకప్పుడు ఎంత గౌరవం ఇచ్చేది అంత చెడు చూస్తున్నారు వాళ్ళని. కానీ ఇది ప్రజాపాలన కాదు, దౌర్జన్య పాలన ఇది. ఇక్కడ నియోజకవర్గంలో ఎట్లా ఉంది? కొడంగల్లో ఏముంది? ఏం అభివృద్ధి లేదు. వాళ్ళు కమిషన్ల కోసం సగం రోడ్లు వేసిండ్రు, వదిలిపెట్టిండ్రు. ఏ రోడ్డు కంప్లీట్ లేదు. ఆ రోడ్లు తప్పితే మిగతాది ఏం లేదు. ఆ రోడ్డు కూడా సగం వేసిండు, సగం వదిలిపెట్టిపోయాడు అంతే. ఏం చెప్తారు? ఇక చివరి ఇప్పుడు మరో కొన్ని రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. మరి ఎట్లా ఉంటుంది అప్పుడు? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి బీఆర్ఎస్కి పట్టం కట్టే అవకాశం ఉందా? కంపల్సరీ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది. టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది, గెలిపించుకుంటాం. నరేందర్ రెడ్డిని గెలిపించుకుంటాము. రేపు అసెంబ్లీకి పంపిస్తాం. కేసీఆర్ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని కేసీఆర్ సమక్షంలోనే, నరేందర్ రెడ్డి సమక్షంలోనే మేము అందరం పనిచేస్తాం. కంపల్సరీ గెలిపించుకుంటాం, అసెంబ్లీకి పంపిస్తాం.